ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదే మన అమెరికాకి వెళ్తే, ఏ విదేశాలకు యూరోప్కి వెళ్తే ఒక్కొక్క రచయితలు ఇంకా షేక్స్పియర్ ఇల్లు ఇది ఇలా ఉంటుంది, ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నాడు అని చెప్తారు. అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా అలాగే ఉంది, అపార్ట్మెంట్ ఇక్కడ మన జెనీవా. సో ఒక్కొక్క నగరంకి వెళ్తే కొంతమంది రచయితలు. అలాగే మనకి నేను చెప్పింది ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని రచయితలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక గుర్రం జాషువా గారు ఉంది, గుర్రం జాషువా గారి ఇల్లుని భద్రపరచడం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒక నాలాంటి ఒక ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే, ఆ ప్లేస్ని టచ్ చేస్తే, ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే, ఒక టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడో, నిజంగా ఒక పుస్తక పఠనాన్ని పుస్తక ప్రేమికుడు కానీ, నిజంగా సాహిత్యాభిలాషి కానీ రచయితలు ఇళ్ళకి వెళ్ళి అవి దాన్ని ఒక టూరిజం లాగా చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం. అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్ దాన్ని భాగస్వామ్యం చేశాం. గొప్ప మనకి సాహిత్యవేత్తలు, కళాకారులు ఇళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో, లేదంటే జాషువా గారు ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు, విశ్వనాథ్ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు, ఇది మనకి చాలా ప్రేరణ ఇస్తుంది. అలాగే విజయ్ కుమార్ గారు చెప్తే లైబ్రరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రోజున ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా వేదిక పేరున్న ఈ మహానుభావుల గురించి నాకు తెలిసిండేది కాదు. చదివేవాళ్ళేమో కానీ నాకు ఎప్పుడు కళ్ళతో చూసే అవకాశం కలిగేది కాదు. సో అందుకని ఇలాంటి సాహితీవేత్తలందరూ కూర్చోవడానికి గ్రంథాలయాల్ని వేదికగా చేయాలి. కల్చరల్ సెంటర్స్, లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే దీన్ని ఒక ఉద్యమం లాగే చేయాలి. ఎందుకంటే మనం 2047లో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే, సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏమి చేయలేం. మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది, ఆ పుస్తకం రాసిన ఒక పేజీ మనం రాయగలమో మనం ఆలోచించాలి. పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్, అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి. భాషలో ఏముంటుందని, ఉచ్చారణం ఏముంటుందని, మనం మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా, రాసేటప్పుడు తప్పులు దొరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది రచయితల. అలాగే తర్వాత మనం నచ్చినాయిగా అది మనం ఎలా ప్రభావితం చూపించినాయి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచన. అలాగే ఎంతమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ ఫెయిర్స్. అందుకని మనస్ఫూర్తిగా నేను మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే మీరు నాకు ప్రతిసారి మీరు ఓజీ కంటే కూడా మీరు శ్రీశ్రీ అంటే బాగుంది. అంటే నేను అనేది, మీరు సినిమా చూడటం కరెక్టే, మరి నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం ఉంది. అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు. అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తాను, మీరు కూడా చదవండి అని చెప్తాను. అంత జ్ఞానం ఉండి వాడికి అంటే నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ రాసేంత శక్తి లేదు. ఏదో స్పీచెస్ రాసుకోగలను, లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను, కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి. అలా నాకు సహకారం తీసుకొని రాయడం ఇష్టం. వస్తే రాస్తే సొంతగా రాస్తాం, లేదంటే అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి. అక్షర యుద్ధం ఒక్కళ్ళ ఆలోచించే మదనం అక్కడి నుంచే రావాలి. భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి కనుక మనకు ఆశిస్తే మనం ఆ రోజు రాదు చూడు. కానీ నా కోరిక ఏంటంటే, సూర్యరాయేంద్ర నిఘంటువు పిఠాపురం మహారాజు గారు ఆయన రాశారు. ఆయన డబ్బులు ఇస్తే మన ఒక 6 వాల్యూమ్స్ 7 వాల్యూమ్స్. సో సూర్యరాయేంద్ర నిఘంటువుని తిరిగి పునర్ముద్రణ జరగాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాం. మనోహర్ నాయుడు గారికి